అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల వేగం చూస్తే గిన్నీస్ రికార్డు స్థాయిలో ఉంది. ఎందుకు గిన్నీస్ రికార్డు గురించి మాట్లాడుకుంటున్నాము అంటే, ఇప్పటి వరకు ఎక్కడా జరగని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ పరిశ్రమలకు సంబంధించి ఆవిష్కరణ ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా 24 గంటల్లో అంటే ఒక రోజు వ్యవధిలో పారిశ్రామికవేత్తలు దాదాపుగా 1.67 లక్షల మంది పారిశ్రామికవేత్తలు ఇందులో తమ పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది. అంటే ఒక 24 గంటల వ్యవధిలో దాదాపుగా 1,50,000కు పైగా పారిశ్రామికవేత్తలు తమ పేర్లను నమోదు చేసుకుని తమ ఇంట్రెస్ట్ను తెలపటం అనేది చిన్న విషయం కాదు. అందుకనే మొదట్లోనే చెప్పాం, ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల వేగం చూస్తుంటే గిన్నీస్ రికార్డు వేగంతో పరిగెడుతుందని ఎందుకు అన్నాము అంటే, నిన్న దీనికి సంబంధించి వచ్చినటువంటి గిన్నీస్ రికార్డును ఈరోజు చంద్రబాబు గారికి గిన్నీస్ ప్రతినిధులు కూడా అందించడం జరిగింది. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో చరిత్రలో ఎప్పుడు ఇలాంటి రికార్డు జరగల. తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి కానీ విభజిత కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ ఈ స్థాయి రికార్డు రాలేదు. సో కేవలం చంద్రబాబు గారి మీద ఉన్న నమ్మకం, చంద్రబాబు గారికి ఉన్నటువంటి విజన్ కానీ ముందు చూపు కానీ ఇవి మాత్రమే ఈరోజు ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడిగా మారాయి అనటానికి ఇదొక ఉదాహరణ. మనం కొద్ది రోజులు వెనక్కి వెళ్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం జరిగిందో కూడా ఒకసారి మాట్లాడుకోవాలి. నాడు కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా బయటికి వెళ్ళిపోయాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంతిమ లక్ష్యం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కాదు, రాష్ట్రానికి ఏమొచ్చినా తనకేంటి, ఏ పని చేయాలన్నా నాకేంటి అనే స్వభావం నాడు ఆంధ్రప్రదేశ్ని మరింత దిగజార్చింది. సో ఈరోజు ఆ పరిస్థితి నుంచి గిన్నీస్ రికార్డు స్థాయిలో నమోదు చేసుకునే పరిస్థితికి వచ్చామంటే చిన్న విషయం కాదు. ఆంధ్రప్రదేశ్ మీద పడిన మరకను చెరపటానికి చంద్రబాబు గారు సింగపూర్ వరకు వెళ్ళారు. సింగపూర్ కంపెనీ గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలిసి పనిచేసింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జరిగిన అవమానానికి మేము చేయలేమని వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సింగపూర్ వెళ్ళి వాళ్ళకు నచ్చజెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాడు, అవడానికి ఎటువంటి అవకాశం లేదు, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అని నమ్మించి ఒప్పించి మళ్ళీ సింగపూర్ ఈరోజు అమరావతి ప్రాజెక్టులో పాల్గొనేటట్టు చేశారు. సో ఇదొక్కటే కాదు, గతంలో కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవగానే మొదట ఒక మాట చెప్పారు, జగన్మోహన్ రెడ్డి వల్ల ఎవరైతే బయటకు వెళ్ళిపోయారో వాళ్ళందరినీ తిరిగి ఏపీ రప్పిస్తామని చెప్పారు. చెప్పిన విధంగానే లూలు ఆ రోజు బయటకు వెళ్ళిపోయింది. ఈరోజు మళ్ళీ తిరిగి లూలు పరిశ్రమను రాష్ట్రానికి తీసుకొచ్చారు. అలాగే జాకీ పరిశ్రమతో పాటు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్తో పాటు అనేక ఫార్చ్యూన్ 500లో ఉన్నటువంటి కంపెనీలు, ఈవెన్ అమర్ రాజా బ్యాటరీస్ కూడా కేవలం టీడీపీ అని ఒక రాజకీయ కక్షతో అమర్ రాజా బ్యాటరీస్ని కూడా పక్క రాష్ట్రానికి తరిమేస్తే 10,000 కోట్లతో హ్యాపీగా అయినా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాడు. సో తిరిగి ఈ పరిశ్రమలన్నింటినీ రాష్ట్రానికి తీసుకురావడానికి స్వయంగా నేనే మాట్లాడతా. రాష్ట్రం నుంచి ఏ అధికారో లేకపోతే ఏ మినిస్టరో మాట్లాడటం కాదు, ముఖ్యమంత్రి హోదాలో నేనే వారితో మాట్లాడి ఒప్పించి వీలైనంత వరకు తిరిగి రాష్ట్రానికి తీసుకువస్తానని చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొత్తలోనే చెప్పారు. చెప్పిన మాటకు కట్టుబడి ఈరోజు రాష్ట్రాన్ని పునర్నిర్మాణించడంలో చంద్రబాబు గారు కృషి మరవలేంది. దీనికి సంబంధించి ఈరోజు వార్త కూడా వచ్చింది. ఏపీలో నిర్వహించిన ఆవిష్కరణ ఆంధ్ర అనే కార్యక్రమం గిన్నిస్ రికార్డు సృష్టించింది. ఆన్లైన్లో 24 గంటల వ్యవధిలో అత్యధిక మంది పారిశ్రామికవేత్తలు పేర్లు నమోదు చేసుకున్నారు. 1.67 లక్షల మంది దరఖాస్తు చేసుకోవడంతో ఇది ప్రపంచ రికార్డుగా మారింది. రికార్డు సర్టిఫికేట్ను గిన్నిస్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్కి అయితే అందించారు. దీంతో పాటు పారిశ్రామిక ప్రతినిధులు కావచ్చు, లేదా చంద్రబాబు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, వీళ్ళందరూ ఒక ప్రతిజ్ఞ కూడా చేశారు. అంటే ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయటమే లక్ష్యంగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో పెట్టుబడుల సదస్సు అని పెట్టాడు. ఎవరిని తీసుకొచ్చాడు? యూట్యూబర్స్ని, లేకపోతే పానీపూరి బండి అమ్ముకునే వాళ్ళని, లేదా కొంతమంది కాలేజీల్లో చదువుకునే విద్యార్థుల్ని సూట్లేసి తీసుకొచ్చేసి వాళ్ళందరినీ పారిశ్రామికవేత్తలని చెప్పి నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ ఇక్కడ 24 గంటల వ్యవధిలో 1,67,000 మంది పారిశ్రామికవేత్తలు నమోదు చేసుకోవడం అనేది అసలు ఆషామాషి వ్యవహారం కాదు. వాళ్ళు ఒక్కొక్కరు 1 కోటి రూపాయలు పెట్టుబడినా ఎంత పెట్టుబడి పెడుతున్నారో ఒకసారి మీరు ఆలోచించండి. ఒక్కొక్క పారిశ్రామికవేత్త పెట్టేది 1 కోటి రూపాయలు పెట్టుబడి అనుకుందాం. 1,67,000 మంది 1 కోటి రూపాయలు పెట్టుబడి పెడితే ఆంధ్రప్రదేశ్లో ఎంత పెట్టుబడి వస్తుందో ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసి చూడండి. వాళ్ళందరూ 10 మందికి ఉపాధి కల్పించిన 1,67,000 మంది ఇంటూ 10 అయితే ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. అందుకనే ఇది చిన్న విషయం కాదు. రికార్డు గిన్నిస్ బుక్ రికార్డు రావడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు లేవు, ఎంతమంది ముఖ్యమంత్రులు గారు లేరు, ఆ పెద్ద పెద్ద తోపులు అని చెప్పుకుని ఐటీ మినిస్టర్లు ఎంతమంది లేరు.
కానీ ఇది నారా లోకేష్ చంద్రబాబు గారి వల్ల ఎందుకు సాధ్యమైందంటే ఖచ్చితంగా వాళ్ళ విజన్ అని చెప్పొచ్చు. నారా లోకేష్ గారు మొన్న సింగపూర్ వెళ్ళారు, వివిధ కంపెనీ ప్రతినిధులు గెలిచారు, తర్వాత ఢిల్లీ వెళ్ళారు, ఏ కంపెనీలు రాష్ట్రానికి రాబోతున్నాయో దేనికి అనుమతులు కావాలో ఆయా శాఖల మంత్రులను కలిశారు, కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులన్నీ అడిగి తీసుకున్నారు. సో ఇది జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో ఢిల్లీ వెళ్ళేవాడు, ఎందుకు వెళ్ళేవాడో ఎందుకు వచ్చేవాడో ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పేవాడు కాదు. కానీ ఈరోజు నారా లోకేష్ ఎందుకు ఢిల్లీ వెళ్ళాడు, ఎవరిని గెలిచాడు, ఎవరిని ఏం అడిగాడు అనేది బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు. కేంద్ర మంత్రులు కూడా చెప్తున్నారు, నారా లోకేష్ వచ్చాడు మమ్మల్ని ఇది అడిగాడు, మేము సానుకూలంగా స్పందించామని స్వయంగా కేంద్ర మంత్రులు చెప్తున్నాడు. సో గతానికి ఇప్పటికి ఎంత తేడా చూడండి. ఆలోచిస్తే అంటే కొద్దిగా విజన్ ఉండి, కొద్దిగా చదువు ఉండి, కొద్దిగా బుర్ర ఉన్న వాళ్ళు ఒకసారి ఆలోచిస్తే 24 గంటల్లో 167,000 మంది పారిశ్రామికవేత్తలు నమోదు చేసుకోవటం అనేది చాలా పెద్ద విషయం. మనకు కనపడటానికి చాలా చిన్నగా కనపడుతుంది, కానీ దాని యొక్క ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మనలాంటి ఆంధ్రప్రదేశ్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి వల్ల దగాబడి పూర్తిగా 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన ఆంధ్రప్రదేశ్గా ఉన్నామో, ఇలాంటి రాష్ట్రానికి అత్యంత కీలకం ఇది. మిగతా రాష్ట్రాలన్నీ ఈరోజు 167,000 మంది పారిశ్రామికవేత్తలు ఏపీలో ఒక యాప్లో ఆన్లైన్లో నమోదు చేసుకున్నారని తెలిసి మిగతా రాష్ట్రాలు కొంగు తిన్నాయి. ఆ రాష్ట్రాలు నమ్మలేదు. వాస్తవానికి ఈరోజు గిన్నీస్ బుక్ రికార్డు వచ్చి ఉండకపోతే వాళ్ళు ఇదంతా ఫేక్ ఏమో, సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారేమో అనుకుందరు. ఇప్పుడు చాలామంది ప్రజలు అంటారు ఇదంతా నిజం కాదు, అబద్ధంలే. అబద్ధం అయితే గిన్నీస్ బుక్ రికార్డు ఎవరండి? ఆధారాలుండి లెక్కలుండి దానికి ఒక ఎస్టిమేషన్ ఉంటేనే గిన్నీస్ బుక్ రికార్డు ఇస్తారు. గిన్నీస్ బుక్ రికార్డు అయితే నేను చెప్తా, ఇదిగో నేను రాత్రి ఆన్లైన్లో పెట్టాను, నాకు 2 లక్షల మంది నమోదు చేసుకున్నారని నేను చెప్తా. ఇచ్చేస్తారా గిన్నీస్ రికార్డు? గిన్నీస్ రికార్డు ఇవ్వాలంటే దానికి ఎంత ఇది ఉంటుంది వెనకమాల. సో దానికి ఎన్నో ఆధారాలు కావాలి. కాబట్టే ఈరోజు రాష్ట్రానికి గిన్నీస్ బుక్ రికార్డు వచ్చింది. ఇక్కడ రికార్డు సమస్య కాదు, కానీ రాష్ట్రానికి ఆ స్థాయిలో పెట్టుబడులను రప్పించడం అనేది చిన్న విషయం కాదు. ఇది రాష్ట్రానికి అతిపెద్ద పునాది కూడా కాబోతుంది. ఏదైతే 24 గంటల వ్యవధిలో 167,000 మంది నమోదు చేసుకున్నారనే విషయం ఉందో, ఇది చిన్న విషయం కాదు. మరికొంతమంది రాష్ట్రానికి వచ్చేలా చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే చంద్రబాబు గారు ఈ 1.5 కాలంలో సుమారుగా ఎంత కష్టపడితే, నారా లోకేష్ ఎంత కష్టపడితే ఈరోజు ఇది వచ్చాయి. ఇది ఒక్కటేనా మనకి? ఆల్రెడీ వెళ్ళిపోయినటువంటి లూలు పరిశ్రమ వచ్చింది, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్తో ఆల్రెడీ మాట్లాడుతున్నారు, జాకీ పరిశ్రమతో మాట్లాడుతున్నారు. దీంతోపాటు టీసీఎస్ 10,000 ఉద్యోగాలు కల్పిస్తామని టీసీఎస్ వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్కి చెందినటువంటి రిఫైనర్ మన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టబోతుంది. దీంతోపాటు రతన్ టాటా కూడా ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఇన్నోవేషన్ హబ్ ఈరోజు ప్రారంభం కూడా జరిగింది. రతన్ టాటా కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టబోతున్నారు. టెక్ మహేంద్ర కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి పరిశీలనలు జరుపుతున్నామని చెప్పారు. సో అంటే 1 కాదు 2 కాదు, ఇన్ని పరిశ్రమలు ఎలా వస్తున్నాయి రాష్ట్రానికి? ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు ఎలా? మనం చిన్న కంపెనీల గురించి మాట్లాడలేదు, చిన్న కంపెనీలు చాలా వచ్చినాయి ఆంధ్రప్రదేశ్కి. సో మనం పేరుగాంచి ప్రపంచంలోనే పేరుగాంచిన కంపెనీల గురించి మాట్లాడుతున్నాం. సో ఎలా పెట్టుబడి పెడుతున్నారు వీళ్ళందరూ అంటే చంద్రబాబు గారి విజన్ చూసి రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంటే స్కిల్డ్ యువత ఉన్నారు, మనకి పర్యావరణానికి అనుకూలమైనటువంటి ప్రదేశం, అలాగే రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రాగలుగుతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి లాగా మీరు పెట్టుకుంటే నాకేంటి, మీరు 1000 కోట్లు పెట్టుబడి పెడితే నాకెంత ఇస్తారు అని అడిగితే ఏమైపోద్ది పరిస్థితి? ఏమైపోద్ది? గతంలో మనం చూసాం కదా, అదానీ పవర్కి సంబంధించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకున్నాడని చెప్పి అమెరికా లాంటి సంస్థలే, FBI లాంటి సంస్థలే చెప్పాయి. సో అదంతా వేరే కథ కాబట్టి ఇప్పుడు దాని గురించి మాట్లాడటం లేదనుకోండి. సో ఇది రాష్ట్ర అభివృద్ధికి పునాదిగా చెప్పుకోవచ్చు. మొదటి ఏడాదిలోనే ఈ స్థాయి సక్సెస్ సాధించడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. దేశంలో ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాని ఘనత ఇది. దేశంలో ఏ ఐటీ మినిస్టర్కి సాధ్యం కానటువంటి ఘనతను ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు, ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ సాధించారు. అంటే అది వారి విజన్ను, వారి పట్టుదల. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే కాంక్ష ఉంటే ఎలాగైనా అభివృద్ధి చేయవచ్చు అనటానికి ఈరోజు వీరిద్దరూ ఆదర్శంగా నిలిచారు. వాస్తవానికి ఇంకా పెట్టుబడి ఇంకా ఎక్కువ మంది వద్దురేమో. జగన్మోహన్ రెడ్డి గతంలో చంద్రబాబు గారు చెప్పారు, సింగపూర్ వెళ్ళి అక్కడ కంపెనీలతో మాట్లాడుతుంటే చెప్పారంట, మీ దగ్గర పెట్టుబడి పెట్టాలని మేము పరిశీలన చేస్తున్న ప్రతిసారి మాకు వేల సంఖ్యలో మెయిళ్ళు వస్తున్నాయి, 100ల సంఖ్యలో. ఏమని మెయిళ్ళు వస్తున్నాయంటే ఆంధ్రప్రదేశ్లో మీరు పెట్టుబడి పెట్టొద్దని మెయిళ్ళు వస్తున్నాయి. చెప్పారు కదా, ఆరాధిస్తే వైసీపీకి చెందిన ఒక వ్యక్తి పెట్టాడని చెప్పి నారా లోకేష్ స్వయంగా చెప్పాడు. అంటే ఏదైనా ఒక కంపెనీ రాష్ట్రానికి రావాలనుకుంటే మీరు రావద్దు అని వీళ్ళు మెయిల్లు పెట్టి ఆ కంపెనీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటే రాష్ట్రం అభివృద్ధి చెందకూడదని ఏ స్థాయిలో కంకణం కట్టుకున్నారో వైసీపీ వాళ్ళు దీన్ని బట్టి అర్థమవుతుంది. బట్ ఇలాంటి అవరోధాలన్నింటినీ కూడా దాటి
చంద్రబాబు గారి విజన్, నారా లోకేష్ కష్టం, ఈ రెండు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఈ స్థాయిలో నిలిపాయి. ఖచ్చితంగా రాబోయే 3.5-4 ఏళ్ల కాలంలో ఇంతకు రెట్టించిన సంఖ్యలో ఆంధ్రప్రదేశ్కి కంపెనీలు రాబోతున్నాయి. వచ్చే 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు అందనంత స్థాయిలో ఎదగబోతుంది. ఇదే అభివృద్ధిగా 10 ఏళ్ల పాటు కొనసాగితే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో, చంద్రబాబు గారు ఎప్పుడు అంటారు కదా ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు నెంబర్ 1 ఉండాలి, నెంబర్ 1 ఉండాలని. ఆ నెంబర్ 1 స్థానం సాధించడానికి ఎంతో కాలం పట్టదు. బట్ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి ఒక్కసారి అవకాశం ఇస్తే, గతంలో అవకాశం ఇస్తే 25 ఏళ్ళు తీసుకెళ్ళాడు, ఈసారి అవకాశం ఇస్తే వెనక్కి 50 ఏళ్ళు తీసుకెళ్తాడు. ఆ తర్వాత చంద్రబాబు గారు కదా 10 మంది చంద్రబాబులు వచ్చినా కానీ ఏం చేయలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా చదువుకున్న యువత ఆలోచించాలి. ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయంటే ఖచ్చితంగా అది చంద్రబాబు గారి, నారా లోకేష్ కృషి అనటంలో ఎటువంటి సందేహం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.